వన్ నేషన్ వన్ ఎగ్జామ్ ముసుగులో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఇక నీట్ పరీక్ష అవకతవకలను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో విద్యార్థి సంఘాల నేతలు నిరసనలు చేపట్టారు. విద్యా సంస్థ బంద్ను పాటించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, నీట్ స్కామ్ పై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నుంచి నేను ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్ని. మన గిద్దలూరులో మేము బంద్ చేపట్టడానికి కారణాలు నీటు అవకతవకలు, దానిలో నీటు రిజల్ట్స్ రాకుండా ఆపేసిన అవినీతిని బట్టి మన గవర్నమెంట్ స్పందించాలని ఈ బంద్ను చేపట్టడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి, స్కూళ్ళ ప్రిన్సిపల్లకి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. యూనియన్స్ కి అందరికీ ధన్యవాదాలు. మేము ఎస్ఎఫ్ఐ గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నాం. నీట్ పేపర్ లీక్ సమస్య కారణంగా మేము విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నుంచి నేను ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్.